కై దేవుని యొక్క వాక్యంలో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతటిని కూడా మనము మార్చి చదువుకుందాం. మీ భాగాన్ని స్పష్టముగా బిగ్గరగా చదవటానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాణిగాను ఉండెను. అతని తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి. మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనందరి దోషం అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరములో వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతడు తన్ను తాను అని అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనను. ఎలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి వందనాలు, స్తోత్రాలు. మా జీవితానికి నిన్ను ఆరాధించడం అనేది, నిన్ను స్తుతించడం అనేది ఇదెంత గొప్ప భాగ్యము, ఇదెంత గొప్ప సార్థకత. కనుక దేవా, మరొకసారి నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉంటున్నాం. నీ లేఖన భాగముల ద్వారా మమ్మల్ని దర్శించండి, సంధించండి. నిలబడుచున్న మీ దాసుడు అల్పుడు, అయోగ్యుడు, నిష్ప్రయోజకుడు, మానవుడు. కనుక దేవా, ఈ మానవ సంబంధమైన జ్ఞానముతోటి, ఆలోచనలతోటి నీ ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోలేము. కనుక నీ మెండైన కృపను అనుగ్రహించి నీ ఆత్మ యొక్క పరిచర్య మా మధ్యలో జరిగించండి. మీరు మా మధ్యలో ఉండండి. మా హృదయాలు, మా మనస్సులు, మా ప్రాణములు, మా గ్రహింపును తెరవండి. దేవా, నీ లేఖనం చేత హెచ్చరించబడి పురికొల్పబడి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించుటకు మమ్మల్ని అందరినీ సంసిద్ధపరచుమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. క్రైస్తవ జీవితానికి రెండు ప్రమాదాలు కనపడతా ఉంటాయి. ఒకటి
టూ మచ్ ఫెమిలియారిటీ విత్ గాడ్. అంటే దేవుడు మాకు బాగా తెలుసు అనేటువంటి ఆ భావనలో దేవుణ్ణి క్యాజువల్గా తీసుకోవటం. అంటే దేవుని పట్ల చూపించాల్సిన భయము, దేవుని పట్ల చూపించాల్సిన భక్తి. అంటే మన మానవులతో వచ్చిన సమస్య ఏంటంటే మనుషులు దగ్గరగా ఉంటే వాళ్ళ విలువ అర్థం కాదు. అలాగే దేవుడు కూడా మనకు దగ్గరగా ఉంటుంటే దేవుడు మనల్ని ఎక్కడా పెద్దగా, ఆయన ప్రభావము, ఆయన యొక్క శక్తి మనకు తెలియకపోతే దేవుడు కూడా మనలాంటి వాడు కదా అనేటువంటి ఒక క్యాజువల్ యాటిట్యూడ్ మనకు కనపడుతుంది కదా. రాజైన ఉజ్జియా కూడా దేవుని మందిరంలో ఆ ధూపపు పాత్ర, దేవుడు యాజకులనే వేయమన్న ఆ పాత్ర ఆయన తీసుకొని వెళ్ళాడు. అంటే దేవుడు చెప్పింది పెద్ద లెక్క కాదులే, నాకు తెలుసు దేవుడు చెప్పేది ఏముంది అనేటువంటి ఒక భావన. ఇది అంటే కొన్నిసార్లు మన జీవితాలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. ఒక లేఖన భాగం చదవగా ఇది మాకు తెలుసు, ఇది మేము అప్పుడు ఆల్రెడీ మేము ధ్యానం చేసేసాం, దీంట్లో చాలా వరకు చదివేశాం అనేది. ఇది పెద్ద ప్రమాదం. అంటే ఒకటి దేవుణ్ణి తేలిగ్గా తీసుకోవటం, రెండవది వాక్యం వినేటప్పుడు ఇది నాకు తెలుసులే, ఇది నేను ఆల్రెడీ చదివానులే అనేటువంటిది. ఎప్పుడైతే అది వస్తుందో ఇక ఫర్దర్గా మనకేం ఎక్కదు. ఒక్కసారి మనం ఇది నాకు తెలుసు అనుకున్నాము అంటే ఇక ఆ మెసేజ్లోంచి మనకేమీ ఎక్కదు. కానీ ఈ రెండు కూడా క్రైస్తవ జీవితంలో గొప్ప ప్రమాదాలు. ఇంకొక ప్రమాదం ఏమిటంటే అలవాటు అయిపోవటం. మన ఆరాధన కూడా అలవాటుగా, యాంత్రికంగా, అంటే అదే పదాలు, ఏదో చేశాము అంటే చేసాము అయిపోయింది, ఆరాధన చేసాము అయిపోయింది, అదే పదాలు, అదే సెంటెన్సెస్, అదే వర్డ్స్. మనం అంటుంటాం ఆరాధన ఆత్మతోటి సత్యముతోటి చేయాలి. అంటే మన జీవిత ప్రభువును రుచించి ప్రభువును ఆరాధించాలి. ఏదో మనం అప్పజెప్పటం కాదు ప్రాముఖ్యం. ఇక్కడ మెసేజ్ని అప్పజెప్పటంలో ఏం ఉపయోగం లేదు. మన ప్రభువును రుచించి ఆయన ఎంత ఘనుడు అనుభవించి మనం ప్రభువును ఆరాధించాలి. కాబట్టి ఈ వారం అనే కాదు, ప్రతి వారం ప్రభువును ఆరాధించేటప్పుడు ఈ మూడు సంగతులు గుర్తుపెట్టుకుందాం. ఒకటేమో దేవుణ్ణి తేలిగ్గా తీసుకోకుండా ఉండటం. నిజమే, ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన కరుణామయుడు, కృపామయుడు. కానీ ఆయన ఎంత గొప్పవాడు అంటే వీ షుడ్ నెవర్ డేర్ టు ట్రీట్ హిమ్ క్యాజువల్లీ. యెషయా ప్రవక్త ఆయన చూసి అయ్యో నేను నశించితిని అన్నాడు. యోహాను భక్తుడు యేసు ప్రభువారిని చూసి చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడ్డాడు. యేసు ప్రభువారు రొమ్మున ఆనుకున్న ప్రియమైనటువంటి శిష్యుడు. కనుక ఆయన ప్రభావ దర్శనం చూసినప్పుడు మనం ఆయన మహిమను చూడగలగాలి అంటే ఆయన యొక్క గొప్పతనమును మనం ఎరగాలి. వీ షుడ్ నెవర్ టేక్ గాడ్ లైట్లీ. అలాగే రెండవది ఏంటంటే అలవాటైపోవటం. మూడవది మనకు తెలుసులే అనుకోవటం. ఈ గొప్ప ప్రమాదాలు క్రైస్తవ జీవితంలో. కనుక మన ఆరాధనలో ఆ అలవాటు యాంత్రికత్వం నుంచి వదిలిపెట్టుకోవాలి. ప్రార్థనలో, ఆరాధనలో అంటే అది ఇప్పుడు క్యాజువల్ అయిపోతుంది. ఏదో ఇప్పుడు బయట వాళ్ళు మంత్రాలు చదువుతారు కదా, అదే మంత్రాలు అంటే అట్లాగే మన ఆరాధన కూడా మంత్రం అయిపోకూడదు. మన హృదయంలోంచి పర్పస్ఫుల్గా రావాలి, క్యాజువల్గా రాకూడదు కదా. మనం కొన్ని క్యాజువల్ ఆన్సర్స్ ఉంటాయి, బాగున్నావా, బాగున్నాను, అది క్యాజువల్ అన్నమాట. ఆరాధన క్యాజువల్ కాకూడదు. ఆరాధన మన హృదయంలోంచి, మన యథార్థమైన దాంట్లోంచి ప్రభువును ఆరాధించాలి. ఆరాధించకుండా ఉండటం మనకేం పెద్ద ఆప్షన్ కాదు. మనం ప్రభువును ఆరాధించాలి విరిగి నలిగిన మాటలతోటి, కొద్ది మాటలతోటైనా ప్రభువును ఆరాధించాలి. సరే రండి, ఈ అవగాహనతోటి మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి వస్తాం. గతంలో కూడా ఈ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. ఈ యెషయా గ్రంథంలో అత్యంత కీలకమైనటువంటి అధ్యాయము యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని, యేసు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేసినటువంటి అధ్యాయం 53వ అధ్యాయం. గతంలో మనం అనుకున్నాం యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. పాత నిబంధన, కొత్త నిబంధన లాగానే మొదటి 39 అధ్యాయాలు దేవుని తీర్పును ప్రకటిస్తే
40 నుంచి 66 వరకు మిగిలిన 27 అధ్యాయాలు దేవుని కృపను, దేవుని కరుణను, దేవుని యొక్క శిలువ త్యాగాన్ని మనకు చూపిస్తూ ఉంటాయి. ఆ 27 అధ్యాయాల్లో కూడా 3 భాగాలు చేస్తే ఈ 27 అధ్యాయాలకి మధ్య ఉన్నటువంటి అధ్యాయం ఏంటంటే 53వ అధ్యాయం. ఈ 53వ అధ్యాయానికి ఇటుపక్క 13 వచ్చిన అధ్యాయాలు, ఇటుపక్క 13 అధ్యాయాలు, అటుపక్క 13 అధ్యాయాలు మనకు కనపడతాయి. ఆ సెంట్రల్ పార్ట్ ఏంటంటే యేసు ప్రభువు వారి యొక్క శిలువ మరణం. ఇది మనకు బాగా పరిచయమైనటువంటి లేఖన భాగం అయినప్పటికీ కూడా ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగం. ఎవరు ఎవరితో అంటున్నారు? మనం బైబిల్ స్టడీలో చూస్తున్నాం. బైబిల్ చదివేటప్పుడు మనం ఏం ఆలోచించాలా? ఇది ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? మామూలుగా చూస్తే యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో ఉన్నాడు. యేసు ప్రభువు వారి మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాలి? ఆయన గాయపరచబడతాడు, ఆయన నలగొట్టబడతాడు, ఆయన చనిపోతాడు, ఆయన కొట్టివేయబడతాడు అని ఫ్యూచర్ టెన్స్లో చెప్పాలి. కానీ ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ లేదు. ఏముంది? పాస్ట్ టెన్స్ ఉంది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ఇక్కడ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. అంటే బహుశా ఇది యేసు ప్రభువు వారి మరణం తర్వాత మనలాంటి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకొని, అయ్యో ఆయన గాయపరచబడ్డాడు, అయ్యో ఆయన నలగొట్టబడ్డాడు, మేము అతన్ని ఎన్నిక చేయలేదు, మేము అతన్ని లక్ష్య పెట్టలేదు, మేము అతన్ని తప్పుగా ఎంచాం అని వెనక్కి తిరిగి చూసుకొని చెప్పినట్లుగా ఈ గ్రంథకర్త రాస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను మీ మధ్యకి ఈ అధ్యాయంలో ముగ్గురు పాత్రలు కనపడుతున్నారు. ఎవరెవరు? మొట్టమొదటిగా మేము, మనము, వి అజ్. తెలుగులో అయితే మేమని ఉంది, ఇంగ్లీష్లో అయితే అవర్, హూ హ్యావ్ బిలీవ్డ్ అవర్ రిపోర్ట్ అని ఉంది. మేము, మనము అనే పదాలు మొట్టమొదటి మనం చూద్దాం. మేము, మనం. రెండవది ఎవరు కనపడుతున్నారు? యేసు ప్రభు కనపడుతున్నాడు. ఆయన లేత మొక్కవలే, ఎండిన భూమిలో లేత మొక్కవలే ఎదిగాడు. ఆయన బాధించబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఆయనకు స్వరూపము లేదు, ఆయన మనం లెక్క చేయలేదు. ఆయన మన రోగములు భరించాడు, గాయపరచబడ్డాడు. ఆయన మొట్టమొదట మేము, మనము చూద్దాం. రెండవది ఆయన ఏం చేశాడు. మూడవది ఎవరు కనపడుతున్నారు అక్కడ? తండ్రి అయినటువంటి దేవుడు. ఏం చేశాడు? ఆయన మనందరి దోషము ఆయన మీద మోపాడు. ఇంకా ఏం చేశాడు? 10వ వచనం, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. కాబట్టి 3 విషయాలు: మన పాపపు పరిస్థితి, రెండవది ఆ దేవుని సేవకుని యొక్క శ్రమ, మూడవది తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక. అవర్ సిన్ఫుల్ స్టేట్, ద సఫరింగ్ ఆఫ్ సర్వెంట్. 52, 53 ఈ అధ్యాయాలను ఏమంటారంటే చాప్టర్స్ ఆఫ్ సఫరింగ్ సర్వెంట్ అంటారు. శ్రమ నొందిన సేవకుడు. ఎవరా శ్రమ నొందిన సేవకుడు? యేసు ప్రభువారు. చాలామంది చెప్తుంటారు ఏంటంటే ఈ అధ్యాయము యూదులకు ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఆ రబ్బీలకు, ఇశ్రాయేలు ప్రజలలో బోధించేటువంటి వారికి ఈ అధ్యాయం ఇష్టం ఉండదు. ఎందుకు? ఈ అధ్యాయం చూస్తేనే ఈ అధ్యాయం ఎవరికి సరిపోతుంది అంటే యేసు ప్రభువు వారికి తప్ప ఈ అధ్యాయం ఎవ్వరికి కూడా సెట్ కాదు. కనుక వాళ్ళకి ఈ అధ్యాయం అంటే కోపం, ఇష్టం. చాలామంది చదవటం కూడా పక్కన పెడతారండి. ఎందుకంటే ఆయన తప్ప ఈ వచనం ఎవరికి సూట్ కాదు. మీకు గుర్తుంటే అపోస్తల కార్యముల్లో నపుంసకుడు ప్రయాణం చేస్తుంటే ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథం చదువుతుంటే ఫిలిప్ వచ్చి ప్రశ్నించాడు. ఏమన్నాడు? నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా? రండి, అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. ఏం చదువుతున్నాడు ఆయన? 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి చాలక్క 32వ ఏం చదువుతున్నాడు ఆయన? 32వ వచనం. భాగమేదనగా
ఉమ్, 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 ఉమ్. చదవండి అక్క. ఉమ్, 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 ఉమ్. ఆ లేఖనం అనుసరించి యేసుని గూర్చిన సువార్తను, అంటే ఈ అధ్యాయము సువార్తకి కేంద్ర బిందువు. పాత నిబంధనలో ఉన్నప్పటికి కూడా యేసు ప్రభువారి యొక్క శిలువ కార్యాన్ని సంపూర్తిగా చూపించే గ్రంథము ఈ గ్రంథము. కానీ మొట్టమొదటిగా మనం ఏం చూద్దామంటే, మన గురించి ఏం రాయబడింది, మనం ఎవరేమని చెప్పబడుతుంది. సాధారణంగా లోకం ఏం చెప్తుంది, మనంత మంచోళ్ళు లేరు, మనలాంటి వాళ్ళు ఇంకొకరు లేరు, యు ఆర్ ద బెస్ట్, నీ నువ్వు మంచోడి, ప్రపంచంలోనే మనంత మంచోళ్ళు ఇంకొకరు ఎవరు కూడా లేరు. ఇది లోకం చెప్పేటువంటి సంగతి. కానీ బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్ మన యొక్క పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. ఏం చెప్తుంది ఇక్కడ రండి. మన గురించి చెప్పినప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే, మన పరిస్థితి ఏంటంటే 4వ వచనంలో మన రోగములు, తెలుగులో రోగములు అని ఉంది, ఇంగ్లీష్లో ఏముంది చెప్తారా? ఇంగ్లీష్లో ఏముంది? 4th verseలో, షోర్లీ హీ హ్యాస్ బార్న్ అవర్ గ్రీఫ్స్, మన బాధలు. అంటే చాలామంది ఈ వచనంలో ఒక మాట ఉంది, ఇక్కడ ఉంది, ఏంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. చాలామంది దాన్ని ఫిజికల్ హీలింగ్కి తీసుకుంటారు, కానీ అక్కడ ఫిజికల్ హీలింగ్ గురించి మాట్లాడట్లేదు. కాబట్టి మన పరిస్థితి ఏంటంటే, మనము బాధతోటి, చింతతోటి, రోగములు. నెక్స్ట్ ఇంకో మాట, మన వ్యసనములు. మనం రోగములతో ఉన్నాం, మనము వ్యసనములు. అంటే అక్కడ సారోస్, వ్యసనములు అంటే మన తెలుగులో ఇంకో ట్రాన్స్లేషన్ ఏంటి, ఇగో తాగుటకు తాగుడు వ్యసనానికి అలవాటు అయ్యాడు, ఆ పదం కాదు ఇక్కడ. సారోస్, చింత, బాధ, ఇబ్బందులు. దాని తర్వాత కిందికి వస్తే మన అతిక్రమములు, మనం అతిక్రమం చేశాం. మీకు చాలాసార్లు చెప్పాను, బైబిల్లో పాపానికి 3 పదాలు వాడబడినాయి: ట్రాన్స్గ్రెషన్, ఇనిక్విటీ, ఇంకొకటి సిన్. పాపము, దోషము, అతిక్రమము. అతిక్రమం అంటే ఏంటి? దేవుడు గీసిన గీతను దాటటం. ఇది తినొద్దు అన్నాడు దేవుడు, తినటం. అదేంటది? అతిక్రమం. రెండవది ఏంటి? దోషము, అనగా సత్యమును తిప్పివేయటం. దేవుడు ఇలా చెప్పాడా? అట్లా చెప్పలేదు, ఇట్లా కూడా చేయొచ్చు. పాపము అంటే ఏంటి? మిస్సింగ్ ద మార్క్, అంటే మనం చేరాల్సిన గమ్యము చేరలేకపోవటం. కానీ బైబిల్లో ఈ 3 పదాలు, అతిక్రమము, పాపము, దోషము, నిర్గమకాండంలో మనకు కనపడతాయి. ఆయన పాపమును, అతిక్రమమును, దోషమును పరిహరించువాడు. కీర్తన 32లో దావీదు అంటాడు, నా అతిక్రమము, నా పాపము, నా దోషము. చూస్తారా ఒకసారి రండి, నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం. ఆయన 1000 మంది కృపను చూపుచు దోషము, అపరాధమును, పాపమును. చాలమ్మా చాలు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం, కీర్తనల గ్రంథం. ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అక్కడ 2 మాటలు, అతిక్రమము, పాపము. దాని తర్వాత 5వ వచనంలో 3 మాటలు కనపడతాయి చూడండి, నా దోషము, నా పాపము, నా అతిక్రమములు. 3 మాటలు మనకు కనపడతాయి. 51వ అధ్యాయంలో కూడా దావీదు పాపం చేసినప్పుడు మొదటి వచనం చివరి భాగం, నా అతిక్రమములను తుడిచివేయుము. 2వ వచనం, నా దోషము పోవునట్లు. 3వ వచనం, నా పాప. కాబట్టి బైబిల్ పాపాన్ని గురించి డిస్క్రైబ్ చేసినప్పుడు ఈ 3 పదాలు కూడా వాడుతుంది: అతిక్రమము, దోషము, పాపము. ఇప్పుడు మన గురించి చూస్తుంటే మన డిస్క్రిప్షన్ ఏంటంటే, మనము రోగములు అనగా బాధతో ఉన్నాం. రెండవది సారోస్, విచారముతోటి, దుఃఖముతో ఉన్నాం. 3వది అతిక్రమములో చిక్కుకొని ఉన్నాం. 4వది దోషము, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడను, మనము దోషముల్లో ఉన్నాం. 5వది యెషయా గ్రంథం 53వ అధ్యాయం చివరిలో ఉంటుంది చూడండి, 12వ వచనంలో, అనేకుల పాపమును భరించుచు. మనం పాపములో ఉన్నాం.
చింతలో ఉన్నాం, బాధలో ఉన్నాం, అతిక్రమంలో చిక్కుకున్నాం, దోషములో ఉన్నాం, పాపములో ఉన్నాం. అందుకని బైబిల్ చెప్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి, పాపం అనేది అది అందరినీ వ్యాపింపచేస్తూ వచ్చింది. ఎక్కడి నుంచి, ఎందుకు ఇలా తయారయ్యాం మనం? ఎందుకు ఇలా తయారయ్యామంటే కింద రాస్తున్నాడు, మనమందరము త్రోవ తప్పి, గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి. మన మానవ జీవితంలో సమస్య ఏంటంటే, దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు ఉండవలసిన త్రోవను తప్పిపోయాం. దేవుని త్రోవను విడిచిపెట్టాం. మనం అనుకున్నాం, ఒకని ఎదుట సరిగా కనపడు మార్గము త్రోవ కలదు, తుదకది మరణమునకు దారి తీయను. మనమందరం కూడా మార్గము వదిలిపెట్టాం, త్రోవ తప్పి తిరుగుతున్నాం. కింద అంటాడు, మనందరము మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగి. ఇష్టమైన త్రోవ దేవుని త్రోవ కాదు. మనకి ఫస్ట్ నుంచి మనకు ఉండేటువంటి ఒక ఆలోచన ఏంటంటే, వీ వాంట్ టు బి ఇండిపెండెంట్. ఎవరు మనకు చెప్పకూడదు. మన కోరిక ఏంటంటే, ఎవ్వరూ మనకేం చెప్పకూడదు. మనకి ఎలా అనిపిస్తే మనం అలా ఉండాలి. ఈ బట్టలు వేసుకో, నువ్వు ఇలా ఉండు అని ఎవరు చెప్పకూడదు, నువ్వు ఇలా చెయ్యి అని ఎవరు చెప్పకూడదు. వీ యాంటిసిపేట్ దట్ అటానమీ. ఎవరికైనా ఎవరైనా మనకు చెప్తే ఏమంటారు, నువ్వెవరు నా చెప్పడానికి? మంచిదా కాదా పక్కన పెట్టండి. ఫస్ట్ వచ్చే క్వశ్చన్ అంటే, నువ్వెవరు నా చెప్పడానికి? మా అమ్మ చెప్పలా, మా నాన్న చెప్పలా, మా టీచర్లు నువ్వెవరు చెప్పడానికి అంటారు. అంటే మానవ జీవితంలో పెద్ద సమస్య ఏంటంటే, మనకి దేవుని త్రోవలో నడవటం కంటే కూడా మనకిష్టమైన త్రోవ. ప్రతివాడు, మనం న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతాం, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తనకిష్టం వచ్చినట్లు నడుచుకుంటాడు. కానీ మానవ జీవితంలో మనకేంటంటే, దేవుణ్ణి రాజుగా ఉండడం మనకి ఇష్టం ఉండదు. దేవుడు రక్షకుడుగా కావాలి, దేవుడు సహాయకుడుగా కావాలి, దేవుడు స్వస్థపరచాలి, దేవుడు అవసరాలు తీర్చాలి, దేవుడి సమస్యలు తీర్చాలి, దేవుడు ఆదరించాలి, బలపరచ. కానీ ప్రభువుగా, రాజుగా నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా చేయి అని చెప్పటం మాత్రం మనకు చాలామందికి ఇష్టం ఉండదు. ఇక రక్షణ పొందని వారైతే వారి తిరుగుబాటు ఏంటంటే, యెహోవా ఎవరు? ఆదాము చేసిందేంటి? ఆదాము వాళ్ళు పండు తిన్నారు. ఎందుకు? ఆకలి పండు తిన్నారా? కాదు. సాతానుడు చెప్పాడు, ఈ పండు తినదినమున మీరు కూడా దేవుళ్ళైపోతారు, మీరు కూడా దేవుళ్ళైపోతారు. కానీ ఇప్పుడు ఆదాము వాళ్ళకి ఏం ఆశ ఏంటంటే, నిజమే ఎన్ని రోజులు దేవుడి కింద ఉండాలా, ఎన్ని రోజులు దేవుడి కింద ఉండాలా, మేము కూడా ఏం కావాలా? దేవుడు. ఇక్కడ ఆరంభమైన తిరుగుబాటు. పనిలో ప్రతి వాడు, ఒక్కొక్కరుగా, కొంతమంది కాదు, ఎక్కువ మంది కాదు, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు మార్గము తప్పిపోయిన, మార్గంలో లేదు. అందుకోసం బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేశారు, అందరూ త్రోవ తొలగి. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమాపత్రిక 3వ అధ్యాయం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. 3:12. అందరూ త్రోవ తప్పి ఏకముగా, అక్కడ పదం వాడాడు కదా, అందరూ త్రోవ తప్పారు. ఎలా తప్పారంట అమ్మ? అక్కడ యెషయా 53వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, గొర్రెల వలె త్రోవ తప్పితిమి. గొర్రెలు మనకు తెలుసు కదా, గొర్రెలు ఏం చేస్తాయి? అవి ఏం ఆలోచించవు. ఒక గొర్రె దూకుతుంది, మిగతా అన్నీ దూకేస్తాయి. ఇక ఆలోచన లేదు, ఏం లేదు. ఏదైనా ముందోళ్ళు దూకారుగా. అదే మనుషులు కూడా ఒక్కళ్ళు చేశారంటే చాలు, అందరూ అదే. ఇక ఒకళ్ళు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారా, అందరూ ఇంజనీరింగ్. ఎవరైనా మెడిసిన్ జాయిన్ అయ్యారా, అందరూ మెడిసిన్. ఇంకా వేరే ఏమి ఉండవు ఇంకా. సరే, అది మామూలు కెరీర్ ఆప్షన్స్. కానీ మానవ జీవితం ఏంటంటే, మనలో ప్రతివాడు తనకిష్టమైన ఆ త్రోవ తప్పిన కారణం చేత మన జీవితాలు విచారంతో నిండి ఉన్నాయి, మన జీవితాలు దుఃఖముతో నిండి ఉన్నాయి, మన జీవితం అతిక్రమములో ఉంది, మన జీవితం దోషములో ఉంది, మన జీవితం పాపములో ఉంది. దుఃఖ, చింతము, విచారము ఇవి దేవుడిచ్చినవి కావు, మనం తెచ్చుకున్నవి. కారణం మన తిరుగుబాటును బట్టి. మనం దేవుని త్రోవను విడిచిపెట్టి మనకిష్టమైన త్రోవకి తొలగిపోయాం. ఇది ప్రమాదం.
ఎప్పుడైతే ఇలా తొలగిపోయామో మన రెస్పాన్స్ దేవుని పట్ల ఎలా ఉంది, మనం ఎలా చూస్తున్నాం దేవుణ్ణి? యేసు ప్రభువారు రాగా, యేసు ప్రభువారు పిల్లలు జాష్, యేసు ప్రభువారు రాగా ఆయనకు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నామంటే, చూడండి రండి, మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం, ఆయన ఎలా చూస్తున్నాం? 2వ వచనం, 53వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం చదవండి అక్క. అతడు తృణీకరించబడినవాడు మనుషుల వలన విసర్జించబడి. మనం ఏం చేస్తున్నామంటే ఆయనను తృణీకరిస్తున్నాం, మనం ఆయన్ని తృణీకరిస్తున్నాం. వీఆర్ డిస్పైజింగ్ హిమ్, వీఆర్ రిజెక్టింగ్ హిమ్. మనం తృణీకరిస్తున్నాం ఆయన్ని. ఆయన వచ్చాడు, ఆయన ఈ లోకంలోనికి వచ్చాను, కానీ తన వారు ఆయనను అంగీకరింప. యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం ఆయన అంగీకరించలేదు, మనం ఆయన తృణీకరించాం, మనం రిజెక్ట్ చేశాం, డిస్పైజ్ చేశాం. ఈ మాటలు గమనించండి. ఆయన ఎలా ఎంచబడుతున్నామంటే తృణీకరించబడినవాడు, మనుషుల వలన విసర్జించబడినవాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు. ఇక్కడ తెలుగులో కొంచెం అటు ఇటుగా ఉంది, అర్థం క్లారిటీ లేదు. ఇంగ్లీష్లో ఏముందంటే, మనము ఆయనను చూచి మన ముఖమును దాచుకున్నాం. వి హిడ్ అవర్ ఫేస్ బికాజ్ దెర్ ఇస్ నో బ్యూటీ ఇన్ హిమ్. అంటే మన పాపపు రెస్పాన్స్ ఎలా అయిపోయిందంటే, పాపమును బట్టి దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన మహిమ మనం ఇవ్వకుండా, దేవుడు వస్తే మనం ఎలా చూస్తున్నాం తెలుసా? తిరస్కరించి, నిరాకరించి, విసర్జించి ఏం చేస్తున్నామంటే మన ముఖమును దాచిపెట్టి తిప్పేసుకుంటున్నాం. నువ్వొద్దు మాకు దానికి పైగా ఇంకా ఏం చేస్తున్నాం? చదువుతారా? 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, అయినను ఆయన మనం ఎలా ఎంచుతున్నాం చూడండి. ఆ దేవుని కుమారుణ్ణి మనం ఎలా ఎంచుతున్నామంటే మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఎలా ఎంచుతున్నాము అంటే, అబ్బో ఈయన ఎంత శ్రమలు పడుతున్నా అంటే ఏం పప్పు చేశాడో ఈయన పాపం కదా. చాలాసార్లు అంటుంటారు, ఎందుకు ఇన్ని శ్రమలు వచ్చాయో, దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఏం తప్పు చేశారో అంటుంటారు. ఇప్పుడు యేసు ప్రభువును చూసి మనం ఏమంటున్నామంటే, బాబు ఏంటి ఈయన ఎంత శ్రమ పడుతున్నాడు, ఈయన తప్పు చేశాడేమో. దేవుని చేత మొత్తబడిన వాడిగాను, బాధించబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను ఎంచితమే. ఆ 3వ వచనం చివరి భాగంలో ఉంది, అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక అంటే ఇక అసలు ఆయన పట్టించుకోవట్లా, ఆయన లెక్కించట్లా, ఆయన గౌరవించట్లా, ఆయన గణపరచట్లా. ఇది మన పరిస్థితి పిల్లరా. మనం ఎవ్వరమైనా సరే, మన చదువున్నా చదువు లేకపోయినా, పురుషులమైనా స్త్రీలైనా, ధనవంతులైనా పేదవారైనా, ఎవరైనా మానవ స్థితి ఏంటంటే ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయి దేవుడు ఉంచిన మార్గం వదిలిపెట్టిపోగా, ఆ కారణమును బట్టి మన జీవితం విచారము, దుఃఖము, గ్రీఫ్, సారో, అతిక్రమము, దోషము, పాపము, త్రోవ తప్పి తిరగడము. అంతేకాదు మనలో ప్రతివాడు తనకిష్టమైన, అంటే ఏం చెప్తున్నాం? ప్రభా నీ మార్గం మాకొద్దు, ప్రభా నువ్వు వద్దు, మాకిష్టమైన మార్గము కావాలి. ఎప్పుడైతే ఇది జరిగిందో దేవునిని మనం లెక్క పెట్టట్లా, ఎన్నిక చేయట్లా, తిరస్కరిస్తున్నాం, విసర్జిస్తున్నాం, వద్దంటున్నాం. ఆయన బాధపడుతుంటే, ఆయన శ్రమ పడుతుంటే, అయ్యో నా కొరకు శ్రమ పడ్డావా దేవా అనే బదులు మనం ఏమంటున్నాం? ఏం చేశాడో అందుకోసం ఇన్ని శ్రమలు వచ్చాయి అంటున్నాం. దేవుని వల్ల మొత్తబడినవాడిగాను, బాధించబడినవాడిగాను, వ్యసనాక్రాంతుడిగాను మనం ఆయనను ఎంచుతూ ఉన్నాం. ఇది మన స్థితి. అందుకోసం ఇక్కడ రాయబడింది, తిరుగుబాటు చేయువారు. లాస్ట్ వచనం చూడండి, తిరుగుబాటు చేసి. ఇది మన స్థితి పిల్లలు. దిస్ ఈజ్ అవర్ స్పిరిచువల్ కండిషన్. లేఖనము చెప్పేటువంటి మన ఆత్మీయమైన పరిస్థితి, మనల్ని చూడగానే దేవునికి ముద్దు రావటానికి మనలో ఎటువంటి మంచి కూడా లేదు. చాలామంది అనుకుంటారు దేవునికి నేనంటే ఇష్టం. నిజమే, ఇష్టమే, కానీ నీలో ఏదో మంచి చూసి కాదు,
నువ్వేదో మంచోడివని, నేనేదో మంచోడినని దేవుడు ఎక్స్ట్రా ప్రేమ, మిగతా వాళ్ళకంటే ఎక్స్ట్రా ప్రేమ చూపించడానికి మనలో ఎటువంటి మంచి కూడా లేదు. ఇది మన పాపపు స్థితి. దీంట్లోంచి మనం బయటికి రావటానికి మన వల్ల అయ్యేది కాదు. బయటికి రావాలనే ఆశ కూడా మనకు లేదు. పాపముతో ఉన్న పరిస్థితి ఏంటంటే, పాపము ఇక దిక్కు లేక, ఇక వేరే దారి లేక పాపంలో కూర్చోలే. మనం విల్ఫుల్గా, ఇష్టపూర్వకంగా, కావాలని దేవుణ్ణి తిరస్కరించి మనం పాపంలో ఉన్నాం. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండి, అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ మునుపు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనం నడుచుకుంటూ ఉన్నాం. శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఆ స్థితిలో ఉండగా ఆ దేవుని సేవకుడు, ఆ దేవుని కుమారుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన వచ్చాడు. ఆయన గురించి మనం చూస్తే ఆయన మెస్సయ్య. ఆయన ఎలా కనపడుతున్నాడు చూడండి. ఆయన ఎలా కనపడుతున్నాడు? ఫస్ట్లీ హిజ్ అపియరెన్స్, హిజ్ లైఫ్, హిజ్ సబ్స్టిట్యూషనరీ సేవింగ్, ఆయన యొక్క సబ్మిషన్, ఆయన సాక్రిఫిషియల్ డెత్ మనం చూద్దాం. ఇప్పటివరకు ఏం చూసాం? మన గురించి చూసాం, మనము మేము అనేది చూసాం. ఇప్పుడు రెండవది ఆయన 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 యేసు ప్రభువారి గురించి చూద్దాం. ఆయన ఎలా కనపడుతున్నాడు? ఆయన లేత మొక్కవలే, లేత మొక్క, టెండర్ ప్లాంట్, వెరీ టెండర్ ప్లాంట్. ఎట్లా అంటే కొన్ని చిన్న మొక్కలు ఉంటాయి, చిన్నగా ఎదుగుతుంటాయి, కొంచెం గాలి వచ్చిన, కొంచెం మన కాలు పడ్డ అవి నలిగిపోతుంది. హీ వాజ్ టెండర్, హీ వాజ్ నాట్ రగ్గడ్. ఆయన బండలాగా లేడు. హీ వాజ్ ఎ టెండర్ ప్లాంట్. హీ బికేమ్ వెరీ వల్నరబుల్. హీ బికేమ్ సెల్ఫ్ హెల్ప్లెస్. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు తన సర్వ పరివారం తీసుకొని, సైన్యాన్ని తీసుకొని, ఎవర్రా ఇక్కడ పాపం చేసేది, రండి చూద్దాం అని రాలా. లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే, విస్తరించిన చెట్టు కాదు. భక్తిని గురించి మాట్లాడినప్పుడు లేఖనం చెప్తుంది, అతడు మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలే ఉన్నాడు భక్తి. కానీ ఇక్కడ యేసు ప్రభువారు అలా లేడు. అంటే టెండర్నెస్, వల్నరబిలిటీ. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతని స్వరూపమైనను సొగసైనను లేదు. చాలాసార్లు యేసు ప్రభువారి పిక్చర్ చాలా బ్యూటిఫుల్గా, అందముగా చిత్రీకరిస్తుంటారు. కానీ యెషయా ప్రవక్త అంటున్నాడు, ఆయనలో స్వరూపము లేదు, సొగసు చూడగానే చక్కగా లేదు. అంతేకాదు మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా ఆయన అందు స్వరూపము, అక్కడ ఇంగ్లీష్లో ఉంది, దెర్ ఇస్ నో బ్యూటీ ఇన్ హిమ్ దట్ వి డిజైర్ హిమ్. చూడగానే అబ్బా భలే ఉన్నాడే అనేటట్టు లేడు ఆయన. చూడగా పోనీ పక్కన పెట్టండి ఎందుకు అన్నట్లుగా ఉన్నాడు. ఇది ఆయన ఎపియరెన్స్. ఆయనలో ఎటువంటి అట్రాక్షన్ లేదు. ఆయన దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు ఆయన ఏం చేశాడు? వ్యసనాక్రాంతుడిగా, బాధను అనుభవించిన వాణిగా ఆయన ఉన్నాడు. వ్యసనాక్రాంతుడు, మ్యాన్ ఆఫ్ సారోస్, అక్వైంటెడ్ విత్ గ్రీఫ్. 3వ వచనంలో వ్యసనాక్రాంతుడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన చింతిస్తున్నాడు. అక్వైంటెడ్ విత్ గ్రీఫ్, బాధ అంటే ఏంటో తెలుసుకున్నాడు. ఎందుకు దేవుడు తెలుసుకోవాలి? దేవుని క్యారెక్టర్, దేవుని సావర్నిటీ మనం గమనించినప్పుడు, ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ గ్రీఫ్ ఫర్ గాడ్? నేను చెప్పే మాట అర్థమవుతుందా? దేవుడు సర్వాధికారి. ఆయన ఏమి చేయాలనుకుంటే అది చేస్తాడు. ఆయనకు ఎదురు లేదు. సాతాను కానీ మనుషులు కానీ ఎవ్వరు కూడా ఆయన మ్యాచ్ లేరు. ఆయనకు సరిపోయిన వారం మనం అదే చూసాం, నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు, ఎవరు నాకు సమానం రండి అంటున్నాడు దేవుడు. అలాంటి దేవుడు ఆయన బాధపడటం ఏంటి? ఆయన చింతించటం ఏంటి? ఆయన అక్వైంటెడ్ విత్ గ్రీఫ్ ఏంటి? బాధ అంటే ఏంటో చూడటం ఏంటి? కారణం నిన్ను నన్ను ప్రేమించి. ఆయన ఏమైపోయాడు తెలుసా? మ్యాన్ ఆఫ్ సారోస్. ఆయన వ్యసనాక్రాంతుడు, అనగా బాధను, దుఃఖము, మ్యాన్ ఆఫ్ సారోస్, విచారము, అక్వైంటెడ్ విత్ గ్రీఫ్.
ఆయన బాధను అనుభవించిన వాడు, బాధని పరిచయం చేసుకున్నాడు. ఎందుకు? ఆయనకు బాధ తెలియదు. యేసు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన సెలవిస్తే వెలుగు కలుగ్గాక అనగానే వెలుగు. అలాంటి దేవుడు he has to undergo that grief, sorrow and suffering. ఏం చేశాడు ఆయన? 53వ అధ్యాయం 5వ వచనం చాలా ప్రాముఖ్యం. మన అతిక్రమ క్రియలు, 4వ వచనం కూడా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను. మన బాధలు, రోగములు అంటే అక్కడ ఈ వ్యాధి ఫిజికల్ ఇన్ఫర్మిటీస్ కాదు, కానీ మన చింత, మన బాధలు ఆయన భరించాడు. మన వ్యసనములను వ్యసనం అంటే కూడా ఇక్కడ ఈ నెగిటివ్ వ్యసనం కాదు. ఏమని చెప్పాను? బాధ. వ్యసనం అంటే బాధ. అక్కడ రోగమన్నా కూడా చింత, బాధ, చింత, వాటిని వహించాడు, ఆయన భరించాడు. అంతేకాదు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మనము దేవునితో సమాధాన పడటానికి శిక్ష ఏదైతే అనుభవించాలో అది ఆయన మీద కారణం ఆయన మనందరి దోషమును భరిస్తూ. దీన్నే ఏమంటామంటే పీనల్ సబ్స్టిట్యూషన్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ఇట్ ఈజ్ సబ్స్టిట్యూషనరీ డెత్. అనగా మనము పొందాల్సిన మరణం, మనం పొందాల్సిన బాధ, మనం పొందాల్సిన శిక్ష మనకు బదులు మన స్థానంలో ఆయన పొందాడు. యేసు ప్రభువారి మరణాన్ని 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది ఇట్ ఈస్ సబ్స్టిట్యూషనరీ డెత్, మన బదులు మన స్థానంలో. రెండవది ఇట్ ఈస్ రిప్రజెంటేటివ్ డెత్, అనగా మన ప్రతినిధిగా ఆయన మరణించాడు. మన ఇండియా వాళ్ళు గెలిచారు, మనందరం పండగ చేసుకున్నాం, మనం ఆడలే, మనం పోలే, ఇక్కడ టీవీ చూసాం అంతే. కానీ మనం గెలిచామని చెప్పి సంబరపడ్డాం, ఎగిరాం, దూకాం. ఎందుకు? ఆ 11 మంది మన ప్రతినిధులు. యేసు ప్రభువారు మరణించాడు, మనం కూడా మరణించాం. యేసు ప్రభువారు తిరిగి లేచాడు, మనం కూడా తిరిగి లేచాం. కారణం ఆయన మన ప్రతినిధి. ఒకప్పుడు మన ప్రతినిధి ఆదాము, ఆయన పడిపోయాడు, మనం పడిపోయాం. ఇప్పుడు మన ప్రతినిధి యేసు ప్రభువారు, ఆయన గెలిచాడు, మనం కూడా గెలిచాం. ఇప్పుడు ఆదాము సంతానంలో ఉన్నామా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జట్టులో ఉన్నామా? అది ప్రాముఖ్యం. ఇప్పుడు మన యేసు ప్రభువారి జట్టులోకి వచ్చాం. ఇది రిప్రజెంటేటివ్ డెత్ అంటాం. రెండవది ఏంటి? సబ్స్టిట్యూషనరీ, అనగా మన బదులు, మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. ఆ సిలువలో యేసు ప్రభువారు వేలాడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు చూశాడు. ఎవరు కనపడ్డారు? మనము కనపడ్డాం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడుతూ వచ్చింది. మనందరి దోషమును యెహోవా ఆయన మీద మోపెను, మనందరి దోషములు భరించాడు. ఆ శిలువ మరణం ఎందుకంత విలువైనదంటే మనందరి దోషములు, మనందరి పాపములు ఆ కలువరి శిలువ మీద ఆయన భరించాడు. ఇప్పుడు నీకు నాకు దోష శిక్ష లేదు, ఇప్పుడు నీకు నాకు పాపానికి శిక్ష లేదు. కారణం మనందరి పాపములు ఆయన భరించేశాడు. ఎన్ని పాపాలు? రక్షణ పొందకముందున్న పాపాలా? కాదు, మన ప్రతి దోషము ఆయన కలువరి శిలువలో తీసివేశాడు. ఆ శిలువకు వెళ్ళేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? గొనుక్కొని సనుక్కొని విదిలించుకోవాలా, మౌనముగా వదకు తేబడిన he was willingly, silently suffered. It is substitutionary suffering, it is silent suffering. మౌనముగా వదకు తేబడిన గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఉన్న గొర్రెవలే. అక్కడ గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడే. అతడు మనకెక్కడైనా కొంచెం అన్యాయం అనిపిస్తే అస్సలుగా మనం కేకలు పెడతాం కదా, అసలు నేను తప్పు చేయకుండా ఎక్కడైనా మన కొంచెం తప్పు లేదు అనుకుంటే చాలు, అసలు మనం ఆగమేగా, వి విల్ ట్రస్ట్ అన్నమాట. కానీ ప్రభువు అన్యాయపు తీర్పు నుండి కూడా తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు. సైలెంట్ సఫరింగ్. మూడవది సాక్రిఫిషియల్ సఫరింగ్. ఆయన ఏం చేశాడు? ఆయన జీవం భూమి మీద నుండి
తీసివేయబడింది. ఆయన తన ప్రాణమును ధారగా పోశాడు. చూడండి 8వ వచనం మధ్య భాగం, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. 9వ వచనం, అతడు మరణమాయను. అతడు మరణమైనప్పుడు దాని తర్వాత చాలక అనేకుల 12వ వచనంలో అతిక్రమము చేయువారు ఎంచబడెను, అనేకుల పాపమును భరించుతూ వచ్చాడు. ఇట్ వాజ్ సాక్రిఫిషియల్ డెత్. తిరుగుబాటు చేయువారి గురించి విజ్ఞాపనము చేశాడు. ఇట్ ఈస్ సబ్స్టిట్యూషనరీ డెత్, ఇట్ ఈస్ సైలెంట్ సబ్మిషన్, ఇట్ ఈస్ సాక్రిఫిషియల్ సబ్మిషన్. నిన్ను నన్ను ప్రేమించి యేసు ప్రభువారు ఆయన మనం విమోచించటానికి చాలా వచనాలు, ఎందుకంటే మనం అన్నీ చూస్తే టైం సరిపోదు. చూడండి, మన జనముల అతిక్రమమును బట్టి మొత్తబడెను, అతడు తన్ను తానే పాప అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము. ఎవరైనా అతని నోట ఏ కపటము లేదు, నిశ్చయంగా అతని అన్యాయమేమీ, అది నిర్దోషమైన గొర్రెపిల్ల, ఆయన నిర్దోషమైన గొర్రెపిల్ల, కానీ లోక పాపములను మోసుకొని పోయిన గొర్రెపిల్ల. మనం ఏంటో చూసాం, మన పాప పరిస్థితి చూసాం. యేసు ప్రభువారు ఏం చేశాడో మనకు బదులుగా ఆయన వచ్చింది చూసాం. మూడవదిగా తండ్రి యొక్క గొప్ప రక్షణ ప్రణాళికను చూస్తే యెహోవా బాహువు బయలుపరచబడింది. ఎలా బయలుపరచబడింది? మనందరి దోషము ఆయన మీద. చూడండి 6వ వచనం, యెహోవా మనందరి దోషమును అతని మీద. ఆ కలువరి శిలువలో జరిగింది ఏంటంటే డబల్ ఇంప్యుటేషన్ అంటారు. అనగా మనందరి దోషము యేసు ప్రభువారి మీద మోపబడి ఆయన దోషానికి శిక్ష అనుభవించి యేసు ప్రభువారి నీతి మనకు కప్పబడింది. మనం నీతిమంతులము కాలా, అంటే మన క్రియల చేత మనం నీతిమంతులం కాలే, యేసు ప్రభువారి యొక్క నీతి తొడగబడింది. ఏదైనా తోటలో వారు పాపం చేసినప్పుడు అంజూరపు ఆకులు కట్టుకొని కుట్టుకున్నారు. అవి వారి దిగంబరత్వాన్ని కప్పట్లేదని దేవుడు గొర్రెపిల్లను బలర్పించి ఆ గొర్రెపు చర్మము యొక్క చొక్కాయలు వారికి తొడిగించాడు. వేసుకోండిరా అని ఇశ్రాయేలా తొడిగించాడు. అలాగే ఆయన నీతి మనకు ఇవ్వబడింది. మనం స్వతంగా నీతిమంతులం కాదు. ఎవరి నీతి అది? దేవుని నీతి. ఏలయనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన నిమిత్తము పాపము. దేవుని నీతి. కలువరి శిలువను అర్థం చేసుకోకపోతే మనకు సువార్త అర్థం కాదు. సువార్త అర్థం కాకపోతే క్రైస్తవ జీవితంలో ముందు చాలామంది సువార్తను అర్థం చేసుకుంటున్నారు. ఇగో రోగం వచ్చింది, రోగం పోయింది. ఇదిగో ఉద్యోగం లేదు, ఉద్యోగం వచ్చింది. పెళ్లి కాలేదు, పెళ్ళి అయింది. పిల్లలు లేరు, పిల్లలు పుట్టారు. లేకపోతే ఆ డబ్బులుండే అప్పులుండే తీరిపోయినాయి. అది సువార్త కాదు. సువార్త ఏంటి? ఆ కలువరి శిలువలో ఆ నిర్దోషమైన దైవ కుమారుని మీద మనందరి పాపాలు మోపబడగా ఆయన దానికి శిక్ష అనుభవించి ఆ పాపపు రుణము శిక్ష మొత్తం కొట్టివేశాడు. ఇప్పుడు దేవుని ఉగ్రత మన మీద లేదు. చాలాసార్లు అనుకుంటా, కష్టం రాగానే బాధ రాగానే దేవుడి కోపం వచ్చిందేమనుకుంటా. వస్తుంది దేవుని కోపం, కానీ ఎలా వస్తుంది? తండ్రికి తన పిల్లల మీద వచ్చినట్లు వస్తుంది తప్ప జడ్జి గారికి క్రిమినల్ మీద వచ్చిన కోపం ఇప్పుడు రాదు. ఎందుకు? మనం పిల్లలమైపోయినాం, మన పాపం తీసివేయబడింది. ఇప్పుడు మనం దేవుని పిల్లలం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మనందరి దోషము ఆయన మీద మోపాడు. ఇంకా చూడండి 10వ వచనం, అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలదు. ఇఫ్ ద లార్డ్ వాజ్ ప్లీజ్డ్ టు బ్రూయిజ్ హిమ్. నలగొట్టబట్ట. ఈ మాటలు గమనించండి. గాయపరచబట్టం, నలగొట్టబట్టం, దెబ్బలు తినటం, విసర్జించబట్టం, వ్యసనాక్రాంతం, అంటే మ్యాన్ ఆఫ్ సారోస్, విచారపడటం, వ్యాధిని అనుభవించిన వాడు, అక్వైంటెడ్ విత్ గ్రీఫ్. 7వ వచనం, దౌర్జన్యమును అందటం, బాధింపబట్టం, మౌనముగా ఉండటం, అన్యాయపు తీర్పు పొందటం, మొత్తబడటం, కొట్టివేయబడటం. 10వ వచనం, నలగొట్టబట్టం, వ్యాధి కలుగజేయబట్టం, దోషములను భరించటం. ఇప్పుడు తండ్రి చెప్తున్నాడు, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను
మనం ఎలా నిర్దోషులమయ్యామంటే మన క్రియలను బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన శక్తిని బట్టి కాదు. ఆ కలువరి శిలువలో యేసు ప్రభువారు మన పాపమును భరించి మన నీతిమంతులు. దీంట్లో అతిశయం ఏది? అతిశయం ఎప్పుడు వస్తుంది? మనం కష్టపడి సంపాదిస్తే ఏమన్నా కొంచెం అతిశయపడ, బాగా కష్టపడి చదివాం అనొచ్చు. మనకు వచ్చిన మార్కులు ఎన్ని? 0 కూడా లేవాడు, అన్ని నెగిటివ్ మార్కులే. కానీ ఇప్పుడు దేవుడు ఎలా ఎంచుతున్నాడు మనల్ని? 100కి 100 వచ్చిన వాడితో సమానంగా ఎంచుతున్నాడు. ఇక అక్కడ అతిశయం ఏది? అందువల్ల రాయబడింది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడినారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఎవడునూ అతిశయపడలేదు, దేవుని వరమే. ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయం అనేకమైన సంగతులు, ముఖ్యంగా సిలువను మన ముందు పరిచయం చేస్తుండగా ఈ తలంపులను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభును స్తుతించి ఆరాధిద్దాం. మనతో లేచినబడి ఒక పాట పాడుకుంటాం.